వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఈఏపీ సెట్ రాశారు, రిజల్ట్స్ వచ్చేసాయి. మరి కౌన్సిలింగ్కి అందరు రెడీగా ఉన్నారు. మరి ఇంజనీరింగ్ తీసుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ అయితే స్ట్రీమ్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. మరి ఎలక్ట్రానిక్స్, సిఎస్సి, మరి ఐటీ స్ట్రీమ్స్ గురించి ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఈ స్ట్రీమ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మరి ఈ స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకున్న వారికి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో కూడా ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీదేవి గారు. నమస్కారం మేడం. నమస్కారం సురేఖ గారు. ఎలా ఉన్నారండి? బాగుందమ్మా. మేడం, ఎలక్ట్రికల్స్ తీసుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్లో ఈ స్ట్రీమ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు, కొందరు జాయిన్ అవుతూ ఉన్నారు మేడం. అంటే సిఎస్సి ఇష్టపడే వాళ్ళ సిఎస్సి ఇష్టపడుతున్నప్పటికీ కూడా ఎలక్ట్రానిక్స్కి కూడా అంతే ఇష్టపడే పిల్లలు కూడా ఉన్నారు మేడం. వీళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు మేడం మీరు? సురేఖ గారు, యాజ్ అ ఫిజిక్స్ టీచర్ నేను ఎలక్ట్రానిక్స్ని చాలా ఇష్టపడతానండి. ఓకే. నేను కూడా ఎలక్ట్రానిక్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద కోర్ ఆఫ్ ఆల్ సైన్స్, ఆల్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్స్ అంటాను నేను. ఎందుకంటే ఇవాళ మీరు యూజ్ చేసే స్మార్ట్ వాచ్ నుంచి, మీరు యూజ్ చేసే ఫోన్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ నుంచి ఏదైనా వితౌట్ ఎలక్ట్రానిక్స్ అది వర్కౌట్ అవ్వదండి. సో ఎలక్ట్రానిక్స్ అనేది ఏంటి అంటే ఎర్లీ 20th centuryలో ఇవాల్వ్ అయిన బ్రాంచ్ అనమాట. అంతవరకు ఎలక్ట్రానిక్స్ లేదు, ఎలక్ట్రికల్ ఉండింది. ఓకే. ఎలక్ట్రానిక్స్ ఏంటంటే ఒక సబ్ డివిజన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట. సో ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సబ్ డివిజన్ కాబట్టి దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిజం తాలూకా ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఇంట్లో అనమాట. ఓకే. సో పిల్లలు ఎవరెవరైతే ఎలక్ట్రోమాగ్నెటిజం 10th క్లాస్లోని, ఇంటర్మీడియట్లోని చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతారో వాళ్ళు దే కెన్ చూస్ దిస్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అండి. ఇందులో ఏంటి అంటే కనుక దానిలో మనం ఇప్పుడు ఏవేవైతే యూజ్ చేస్తున్నామో, గృహోపకరణాలు ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటి అన్నిట్లోనే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఉంటాయండి. ఆ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఎలా తయారు చేస్తాము, ఏంటి, అందులోకి కరెంట్ ఫ్లో ఎంత వెళ్ళాలి, ఎంత వెళ్ళకూడదు, ఒకవేళ ఎక్కువ కరెంట్ వెళ్ళిపోతే కనుక ఏమవుతుంది, దాన్ని ఎలా ఆపాలి, తక్కువ కరెంట్ వస్తే ఎలా వర్క్ చేపించాలి, ఓకే, ఇలాంటివన్నీ నేర్చుకుంటారండి ఎలక్ట్రానిక్స్. వండర్ఫుల్ అండి. చాలా మంచి బ్రాంచ్ అండ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ చదువుకోగలిగే బ్రాంచ్ అండి ఇది. సో ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ అవుతారు, ప్రాక్టికల్ గా ఉంటది కాబట్టి ఇష్టంగా నేర్చుకుంటారు. చాలా ఇష్టంగా నేర్చుకుంటారు. వీళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి మేడం? ఇది కూడా మళ్ళీ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాగే వీళ్ళు కూడా డిజైన్ ఇంజనీర్స్గా పనిచేయచ్చు. ఓకే. మళ్ళీ వీళ్ళు నెట్వర్క్ ఇంజనీరింగ్లో కూడా ఉండొచ్చు. లేదు అంటే కనుక న్యూక్లియర్ ఇంజనీరింగ్ లాంటిది దాంట్లో కూడా వెళ్ళొచ్చు. న్యూక్లియర్ లో కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు, ఆ ఇంజనీర్గా కూడా పనిచేయచ్చు వీళ్ళు. అండ్ ఏరోస్పేసింగ్ ఇంజనీరింగ్ కూడా, అందులో కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి అన్నమాట ఏరోస్పేస్లో కూడా, ఆ ఇంజనీర్గా కూడా వీళ్ళు వెళ్ళొచ్చండి. చాలా రకాలైన టెలికమ్యూనికేషన్స్లో అయితే చాలా ఎంటీన్ ఆపర్చునిటీస్ ఉంటాయండి వీళ్ళకి టెలికమ్యూనికేషన్స్లో కూడా. సో దీస్ ఆర్ ద ఏరియాస్ దే కెన్ ఎక్స్ప్లోర్ వెళ్ళండి. అయితే దెర్ ఇస్ నో క్లియర్ డివిజన్ బిట్వీన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పాను కదండి నేను. అదేంటంటే ఇది సిమిలారిటీ ఉంది దీనికి. ఎట్లా అంటే మెటీరియల్ సైన్స్కి ఇంజనీరింగ్కి ఎట్లా అయితే క్లియర్ డివిజన్ లేదో అలాగే కంప్యూటర్ సైన్స్కి ఇంజనీరింగ్కి పెద్ద డివిజన్ ఏం లేదనమాట. ఓకే. సో రెండు ఒకటే, సిమిలర్, దే ఆర్ ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్ దే గో. కాకపోతే ఇంజనీరింగ్ అనేది టెక్నాలజీతో డీల్ చేస్తూ ఉంటుంది, ఈ సైన్సెస్ అనేది ప్యూర్ సైన్సెస్తో డీల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా పిల్లలు అర్థం చేసుకుంటే సరిపోతుందండి. మేడం, మరి సిఎస్సి స్ట్రీమ్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటుంది? వీళ్ళు 4 years వీళ్ళ చదివే ప్యాటర్న్ ఇది ఎట్లా ఉంటుంది మేడం, సిలబస్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే? అయితే సైన్సెస్లో ఉండే కంప్యూటర్ సైన్స్ అనేది కంప్యూటర్ సైన్స్కి కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఏది పెద్ద విభేదం ఏమి లేదండి. సైన్స్, టెక్నాలజీ రెండు కూడా సేమేనండి ఇందులో కంప్యూటర్ సైన్స్లోనే. సో దీంట్లో ఏంటి అంటే కనుక వాళ్ళు కంప్యూటర్స్కి సంబంధించింది అంటే లైక్ ప్రాజెక్ట్ మేకింగ్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారండి ఇందులో. ఓకే. అండ్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ కానీ వీటన్నిటిని నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట కంప్యూటర్ సైన్స్లో. ఈ కంప్యూటర్ సైన్స్ విభాగంలో వీళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఎంటీన్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇవాళ రేపు మనం అందరం చూస్తూనే ఉన్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పెద్ద భూమిలో ఉంది. అందువల్ల పిల్లలందరూ ఏమనుకుంటున్నారంటే వేరే బ్రాంచెస్ కన్నా కూడా కంప్యూటర్ సైన్స్లో మాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అని. అఫ్ కోర్స్ వస్తున్నాయి కూడా. అలాగే నాట్ దట్ వేరే బ్రాంచెస్లో ఆపర్చునిటీస్ లేవని కాదు, కంప్యూటర్ సైన్స్లో బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి చాలా ఎక్కువ డేటా అనలిస్ట్ కానీ, కోడింగ్ కానీ,
బట్ కాంపిటీషన్ కూడా అంతే ఉంటుంది కదా కాంపిటీషన్ మేడం కూడా వీళ్ళకి? అంతే ఉందండి, కాంపిటీషన్ కూడా అంతే ఉంది. వాళ్ళు హార్డ్వేర్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్గా కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కానీ, ప్రోగ్రామర్గా కానీ, వీటన్నిటిగా ఈ ఈ ఈ రకాలైన అన్ని ఆపర్చునిటీస్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ వీళ్ళు గ్రాబ్ చేయొచ్చు. డిఫరెంట్ స్ట్రీమ్స్ లో వాళ్ళ ఆపర్చునిటీస్ అన్ని గ్రాబ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ కూడా ఉంది. అండ్ ప్యాకేజెస్ అవి కూడా చాలా బాగున్నాయండి ఈ మధ్యలోనే. అందువల్లనే పిల్లలు కూడా కంప్యూటర్ సైన్స్ కి ఎక్కువ వెళ్ళాలన్న ఆలోచనతో ముందుకుంటున్నారు. ఎవర్ గ్రీన్ ఏదో ఒక ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటది, అప్గ్రేడ్ అవుతూ ఉండే కొద్దికి ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ వీళ్ళు కూడా అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వీళ్ళ గోల్. అవునండి, అవును. మేడం అలాగే ఐటీ స్ట్రీమ్ గురించి, ఐటీ స్ట్రీమ్లో సిలబస్ ఎలా ఉంటుంది, 4 years పిల్లలు ఎలా డీల్ చేయాలి, అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటుంది ఐటీ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి, అది కూడా మా స్టూడెంట్స్కి వివరంగా చెప్తారా మేడం ఈ వీడియో ద్వారా? తప్పకుండా అండి. కంప్యూటర్ సైన్స్ ఇవాల్వ్ అయ్యే ముందర పిల్లలు ఐటీకి ఎక్కువ వెళ్ళేవారండి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇదివరకు ఐటీకి ఎందుకు ఎక్కువ వెళ్ళేవారు అంటే, ఐటీ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతను జాబ్ లేకపోయినా తన ఫ్యామిలీకి కావాల్సిన మనీ ఎర్న్ చేసుకోగలడు అన్న స్థిరత్వం ఉండేదండి. ఎందుకంటే ఈ ఐటీ ఇంజనీరింగ్ ఎస్పెషల్లీ డీల్స్ విత్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్ ఫంక్షనాలిటీ ఏముంటుంది మనందరికీ తెలుసున్నదే. మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్ కాదు, నేను కాదు, బట్ అయినా మనకు తెలుసు అందులో ఫంక్షనాలిటీస్ ఏముంటాయి అంటే, ముఖ్యమైన ఫంక్షనాలిటీ ఏంటి అంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అండి, నెట్వర్క్స్. ఈ 3 ఫంక్షనాలిటీస్ వాళ్ళు చాలా మంచిగా నేర్చుకుంటారండి ఐటీ ఇంజనీరింగ్లోనే. ఆ ఫంక్షనాలిటీస్ నేర్చుకున్నందువల్ల వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయండి. వాళ్ళంతటి వాళ్ళు లైక్ వొకేషనల్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అలాగే వీళ్ళంతటి వీళ్ళు వాళ్ళ ఓన్ నెట్వర్క్, వాళ్ళ ఓన్ సంస్థల్ని స్థాపించుకోవచ్చు అండి. అచ్చా, ఓకే. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిపోవచ్చు వాళ్ళు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు వాళ్ళ ఓన్ సంస్థలను స్థాపించుకోవచ్చు. అందులో ట్రైనింగ్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఓకే. హార్డ్వేర్కి ఇవ్వచ్చు, సాఫ్ట్వేర్కి ఇవ్వచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు, డేటా ఎంట్రీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్లు ఇవ్వచ్చు. అండ్ మళ్ళీ కాస్టింగ్ అండ్ ఇన్స్టాలింగ్ ఆఫ్ ఐటీ సిస్టమ్స్ లో కూడా వాళ్ళు ఉండొచ్చు. అప్గ్రేడింగ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ తాలూకా కైండ్ ఆఫ్ థింగ్స్ జాబ్స్ వాళ్ళకి వస్తాయి. అండ్ ఇవన్నింటికి కాకుండా ట్రైనింగ్ స్టాఫ్, ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ ఓన్ సంస్థలో ఒక సంస్థ స్థాపించి వాళ్ళు దాంట్లో వీళ్ళని ఈ ఏరియాస్లో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అంటే వాళ్ళు దే గివ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సమ్ ఆపర్చునిటీ ఫర్ సంబడి టు ఆల్సో టు ఎక్సెల్ అనమాట. అట్లాంటివన్నీ చేయొచ్చండి ఐటీ ఇంజనీరింగ్ చేస్తే కనుక, వాళ్ళంతా వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుందండి. సో వీళ్ళకి కూడా ఆపర్చునిటీస్ అనేది చక్కగా ఉంటుంది కాబట్టి ఈ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా మంచి కెరియర్లో వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, ముందరికి వెళ్ళిపోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకి తెలియచేసినందుకు మరోసారి స్పెషల్ థ్యాంక్స్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మా వాళ్ళకి అందించారు. నమస్కారం అండి. నమస్కారం అండి.